సిఎస్బి ఐఏఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. FATF ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్కి ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఇండియన్ ఐఏఎస్ ఆఫీసర్ వివేక్ అగర్వాల్ ఎంపికయ్యారు. ఆయన 1994 బ్యాచ్ చెందిన ఐఏఎస్ ఆఫీసర్. మధ్యప్రదేశ్ క్యాడర్లో ఆయన చాలా సంవత్సరాలు వర్క్ చేశారు. ఇప్పుడు ఆయన ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్కి వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. మనందరూ తెలుసు, ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది ఒక ప్యారిస్ బేస్డ్ సంస్థ. ఇది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మనీ లాండరింగ్ కావచ్చు, టెర్రర్ ఫైనాన్సింగ్ కావచ్చు, వీటన్నిటిని నియంత్రించడంలో FATF కీలక పాత్ర పోషిస్తోంది. అసలు ఈ FATF ఏంటి? FATF అంటే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్. ఇది ప్యారిస్ OECD హెడ్ క్వార్టర్స్లోనే దీని హెడ్ క్వార్టర్స్ కూడా. యాక్చువల్లీ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళినప్పుడు, పెట్టుబడులు వెళ్ళినప్పుడు అవి మనీ లాండరింగ్ కానీ టెర్రర్ ఫైనాన్సింగ్ కానీ వెళ్లకుండా FATF గమనిస్తూ ఉంటుంది అనమాట. మనీ లాండరింగ్ అంటే మనకు తెలుసు కదా, హవాలా ద్వారా దొంగ డబ్బులు, ఇవన్నీ కూడా యాంటీ సోషల్ థింగ్స్కి వెళ్లకుండా అనమాట. దాంతోపాటు టెర్రరిజం, ముఖ్యంగా ఏదైతే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పెట్టుబడులు ఉంటాయో అవి ఉగ్రవాదం, తీవ్రవాదం ఇలాంటి వాటిని ప్రోత్సహించకుండా అనమాట. వీటన్నిటికీ సంబంధించి FATF చూస్తూ ఉంటుంది. FATFలో 39 సభ్య దేశాలు ఉన్నాయి. దానిలో 37 దేశాలు, 2 ఇన్స్టిట్యూషన్స్ అనమాట. ఒకటి యూరోపియన్ కమిషన్, రెండోది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. అసలు FATFలో ఈ గ్రే లిస్టు, బ్లాక్ లిస్టు అంటే ఏంటి అంటే, ఏ దేశాలు అయితే సరిగ్గా FATF గైడ్లైన్స్ పాటించవో వాటిని మొదటగా గ్రే లిస్ట్లో పెడతారనమాట. అంటే ఒక వార్నింగ్ లాగా. అప్పుడు ఆ దేశాలకు ఏమైనా పెట్టుబడులు అయ్యి రావాలంటే కాస్త కష్టం, దానికి ఎడిషనల్ గ్యారంటీస్ చూపించాల్సి వస్తాయి. ఒకసారి బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళి అంటే ఇంకా ఆ దేశాలకు పెట్టుబడి రావడం అసలు ఆల్మోస్ట్ అసాధ్యం అనమాట. ఇరాన్ కానీ, నార్త్ కొరియా కానీ ఇలాంటి దేశాలు బ్లాక్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. మనం చూస్తే చాలా దేశాలు గ్రే లిస్ట్లో ఉంటాయి, గ్రే లిస్ట్ నుంచి బయటకు వస్తూ ఉంటాయి.